Namaste everyone, welcome back to our channel. In today's video, we'll uncover the history, traditions and spiritual significance behind Telangana. By the end of this video, you'll understand the meaning behind every ritual and why millions of devotees celebrate this festival with such deep faith and devotion. Why do we celebrate Bonalu and Jatra? Why it falls in rainy season in Ashadam? Why do Pothraju is in front of goddess Mahankali? Why do we carry Bonalu? The government of Telangana has beautifully arranged large LED screens across the roads of Secunderabad to showcase the history, culture and spiritual significance of the Bonalu Jatra and goddess Mahankali. These displays helps devotees and visitors understand the rich heritage of this grand Telangana festival. So today we are here to experience this wonderful displays and learn the true devotion meaning behind Bonalu. ఆకుల కొమ్మలలోని యాంటీబయోటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి. వీటితో చేసే వంటలు, ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్నిచ్చేది బోనాల పండుగ. ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి మట్టి కుండపైకి ఎక్కిన జోగినిమాత ప్రజలందరికీ భవిష్యత్తు వాణిని వినిపిస్తుంది. రంగం ఎక్కి రేపటి గురించి అందరినీ జాగృతం చేస్తుంది. ఇలా ఆధ్యాత్మికత, ఆరోగ్యం, భవిష్యత్తు వీక్షణ కలగలిసిన ప్రాకృతిక ఉపాసన బోనాల పండుగ. బోనాల పండుగ పట్నం పోగొట్టుకోని పల్లె పరిమళం, గ్లోబల్ సిటీ కాపాడుకుంటున్న గ్రామీణ జీవన సౌందర్యం. బోనాల పండుగ తెలంగాణ జాతి చైతన్య దీపం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎగిసిన సాంస్కృతిక తరంగం. అందుకే బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 4.5 కోట్ల ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం, ప్రజా
ప్రజాభీష్టానికి అనుకూలంగా బోనాల పండుగకు 20 కోట్ల రూపాయలను కేటాయించింది. తెలంగాణ ప్రజల విశ్వాసాలను, తెలంగాణ మట్టి అస్తిత్వ ఆకాంక్షలను గౌరవించే ముఖ్యమంత్రి బోనాల పండుగను మున్నెన్నడూ లేనంత వైభవంగా ప్రజా భాగస్వామ్యంతో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క గారు బోనాల పండుగ వేడుకలను సజావుగా, ఉత్సాహంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు విస్తృత ఏర్పాట్లు చేసి హైదరాబాద్లో బోనాల పండుగను అత్యంత వైభవంగా మరియు అద్భుతమైన స్థాయిలో నిర్వహించడం ద్వారా ఆ వేడుక ఘనంగా మరియు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేలా చూశారు. అంతేకాక బోనాల పండుగను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బీసీ అభివృద్ధి రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఐటీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రులు శ్రీ దుద్దేళ్ల శ్రీధర్బాబు గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యులు దానం నాగేందర్ గారు సభ్యులుగా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రూపొందిన బోనాల పండుగ ఉత్సవ కమిటీ ఆషాఢ మాస బోనాల జాతర వైభవంగా జరిగే విధంగా పథక రచన చేసి అమలు చేస్తున్నది. వీరే కాక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ, జంట నగరాల్లోని ఇతర దేవాలయాల కమిటీలు, అన్ని శాఖల ప్రభుత్వాధికారులు అందరూ ఎంతో సమన్వయంతో పనిచేస్తూ బోనాల పండుగ ఉత్సవ వాతావరణంలో ఆడంబరంగా జరిగేలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే బోనాల పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల జీవన విధానం. సకల జనులు బాగుండాలని అమ్మవారికి చేసే నివేదనం. సంపన్న వర్గాల ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ మహాశక్తికి చేసే విరాజనం. ఆషాఢమాస బోనాల ఉత్సవంలో అమ్మవారి దర్శనం తెలంగాణ ప్రజల అచంచల భక్తికి తిరుగులేని నిదర్శనం. సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. కలరా వ్యాధి తగ్గడంతో 1815లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు. 1864లో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేప కొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్ఠగా వాటిని తలపైకెత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను, కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గండి మైసమ్మ, బద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ, పేరేదైనా అమ్మవారు ఒక్కరే. ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటి. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు. Please like, share and subscribe to our channel.